భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. ఇక మిథిలా స్టేడియంలో 24 సెక్టార్లలో సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతి సెక్టార్లో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 1800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీ సీతారాముల ఎదుర్కోళ్ల ఉత్సవం కన్నుల పండుగగా జరగనుంది. భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తయినట్టు తెలుస్తోంది. ఇక మరికొద్ది గంటల్లోనే కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తజనం అంతా కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు. ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి ఘట్టానికి అంకురార్పణ కూడా పూర్తయిందని చెప్పవచ్చు. కళ్యాణ గడియలు కూడా దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా 9:30 గంటల ప్రాంతంలో సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్లో హెలిప్యాడ్లో దిగి రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం చేరుకుంటారు. భద్రాచలం చేరుకున్న తర్వాత భద్రాచలంలో సీతారామచంద్ర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం నేరుగా వచ్చి మిథిలా స్టేడియంలో సీతారామచంద్ర స్వామి కళ్యాణ ఘట్టం తిలకించి వస్తారు. వారితో పాటుగా చీఫ్ సెక్రటరీతో పాటు ఎండోమెంట్ శాఖ చీఫ్ సెక్రటరీ మరికొంతమంది మంత్రులతో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు జిల్లా మంత్రులు 3 మంత్రులతో పాటు వీఐపీలు తాకిడితో భద్రాచలం పులకించిపోతుందని చెప్పవచ్చు. ఇప్పటికే భద్రాచలంలో మిథిలా స్టేడియంలో ఈ మిథిలా స్టేడియానికి చుట్టుపక్కల 24 సెక్టార్లు ఏర్పాటు చేశారు. 24 సెక్టార్లో సుమారు 50 నుంచి 60,000 మంది భక్తులు నేరుగా కూర్చొని సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు భక్తులకు రెవెన్యూ దేవాదాయ శాఖ అధికారులు పూర్తి ఏర్పాట్లు కూడా చేశారు. ప్రతి సెక్టార్లో కూడా ఒక్కొక్క సెక్టార్లో ఎల్ఈడి స్క్రీన్లు కూడా పెట్టారు. ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా నేరుగా కళ్యాణ మహోత్సవాన్ని మొత్తానికి తిలకించే విధంగా అన్ని రకాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క సెక్టార్లో కూడా జంబో కూలర్లతో పాటు ఫాగింగ్ స్ప్రే కూడా కొత్తగా ఈ సంవత్సరం పెట్టారు. దాంట్లో ఈ సంవత్సరం ఎండ వేడిమి ఉన్న కారణంగా దేవాదాయ శాఖ అధికారులు కూడా పూర్తిగా ఏర్పాట్లు కూడా చేశారు. ప్రతి సెక్టార్లో కూడా భక్తులంతా క్యూ లైన్లో వచ్చి వాళ్ళంతా భక్తులు వాళ్ళ సెక్టార్లలో చేరుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. మరి కాసేపట్లో కళ్యాణ తంతు కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే దేవాలయంలో అంతరాలయంలో మూలవిరాట్ల కళ్యాణం కూడా పూర్తిగా వస్తుంది. మూలవిరాట్ల కళ్యాణం పూర్తయిన తర్వాత సీతారామచంద్ర స్వామిని ఊరేగింపు ద్వారా మాడవీధుల ద్వారా తీసుకొస్తారు. మాడవీధుల ద్వారా తీసుకొచ్చి ఉత్తర ద్వారం నుంచి మిథిలా స్టేడియంకి తీసుకొస్తారు. మిథిలా స్టేడియంకి తీసుకొచ్చిన తర్వాత మిథిలా స్టేడియంలో కూడా మిథిలా స్టేడియంపై వేంచేస్తున్న సీతారామచంద్ర స్వామిని వేంచేస్తారు. వేంచేసిన తర్వాత అర్చక సిబ్బంది పూర్తిగా అక్కడ పూలమాలలతో రచించి వారందరూ కూడా కళ్యాణ తంతు కార్యక్రమం పూర్తి చేస్తారు. ఈ రామయ్య కళ్యాణానికి సంబంధించింది ఇక్కడ మిథిలా స్టేడియం చుట్టూ కూడా 30 రకాల పూలతో కూడా అలంకరణ కూడా చేశారు. ఈ కళ్యాణ మండపానికి సంబంధించి 30 రకాల పూలను ఇందులో అత్యధికంగా పూలు కొన్ని విదేశాల నుంచి తెప్పించడం కావడం విశేషం అని చెప్పవచ్చు. కార్నిష్, బ్లూ పర్సస్, ఆర్కాటు, బ్లూ ఆస్ట్రా, వెర్పటల్, ఆర్కేటు, ఎల్లో లిలియన్స్, బ్లూ డెమోజెస్, జింజిర్, టైగర్ జింజిర్, హెలికోనియం, హైడ్రోజన్, క్యాలీఫ్లవర్, త్రిశాంతం, సన్ఫ్లవర్, గులాబీలు, క్లాడ్ వంటి వాటిని కూడా పూలను కూడా వినియోగించారు. వీటికి మొత్తం ప్రత్యేకంగా దేవాదాయ శాఖ 11 లక్షలతో పూలను కూడా పూర్తిగా కొనుగోలు చేసినట్టు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ కళ్యాణ ఘట్టానికి సంబంధించి కూడా భద్రాచలం దివ్యక్షేత్రంలో భక్తరామదాసు సీతారామచంద్ర స్వామికి దేవాలయం భక్తరామదాసు సీతారామచంద్ర స్వామికి తానిషా ప్రభుల కాలంలో మండపాన్ని దేవాలయం నిర్మించిన సందర్భంలో అంతరాలయంలో తొలుత కళ్యాణం జరిగింది. ఆ తర్వాత కూడా ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత చిత్రకూట మండపంలో కళ్యాణం జరుగుతుంది. ఆ తర్వాత భక్తుల తాకిడి రద్దీ ఎక్కువగా ఉండడం కారణంగా దేవాదాయ శాఖ ఇటు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్పటి నుంచి కూడా కొన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ మిథిలా స్టేడియంలో కళ్యాణం జరిగేందుకు మాత్రానికి మిథిలా స్టేడియాన్ని ఏర్పాటు చేశారు. మిథిలా స్టేడియం ఒక ఏకశిలాపై తీసుకొచ్చి 60 టన్నులను ఏకశిలాపై తీసుకొచ్చి వాటిని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి కూడా తమిళనాడుకు సంబంధించిన గణేష్ తపతి ఈ శిల్ప కళాకారుడి చేత ఏకశిలా విగ్రహంపై కూడా వాటన్నింటికి
రామాయణ ఇతివృత్తాంతాలు ఘట్టాలన్నిటి కూడా దాంట్లో రూపొందిస్తూ చుట్టూ కళ్యాణ మండపానికి 4 భుజాలు ఉంటాయి. 4 భుజాల పక్కన కూడా కళ్యాణ ఇతివృత్తాంతం, కళ్యాణంలో ఎలాంటి ఈ రామాయణ ఘట్టంలో రాముడు కాలంలో రాముడు జనక మహారాజు పరిపాలన నుంచి రాముల వారు ఎలాంటి ఈ పరిపాలన చేశాడు, తర్వాత రాముల వారి వనవాసం ఏ విధంగా జరుగుతుంది, సీతా వనవాసం తర్వాత లంకలో రాముడితో ఎలాంటి యుద్ధం చేస్తాడనే దానిపై వానర సైన్యంతో కలిసి ఎలాంటి యుద్ధం చేస్తాడనే ఘట్టాలన్నింటి కూడా దాంట్లో మిథిలా స్టేడియంలో శిల్ప కళాకారుడు గణేష్ తపతి పేరుతో చెక్కించడం మాత్రం విశేషం అని చెప్పవచ్చు. ఈ కళ్యాణ మండపాన్ని కూడా 1960 సంవత్సరంలో మిథిలా స్టేడియం ప్రకటించారు. మిథిలా స్టేడియాన్ని పెట్టారు. మిథిలా స్టేడియాన్ని ఏర్పాటు చేయడం పెట్టారు. 4 సంవత్సరాల పాటు శిల్ప కళాకారులు దాన్ని చెక్కించారు. చెక్కించిన 1964లో నుంచి కూడా కళ్యాణాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు అయితే స్పష్టంగా చూడవచ్చు. ఆ తర్వాత 1985లో నుంచి ఎన్టీ రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు మిథిలా స్టేడియాన్ని పూర్తిగా నిర్మాణం రూపురేఖలు మొత్తానికి మార్చారు. ఆ తర్వాత అప్పుడు దాదాపు 11 కోట్ల రూపాయలతో ఆనాడు ఎన్టీ రామారావు ఈ మిథిలా స్టేడియం ప్రాంగణాన్ని మొత్తాన్ని కూడా సెక్టార్ల వైజ్గా విభజించి అప్పటి నుంచి కూడా మిథిలా స్టేడియంలో 1964 నుంచి కూడా మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా కనుల విందుగా శోభాయమానంగా జరుగుతుంది. చందు. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ. మీతో అప్డేట్ చూస్తే తిరుపతి జిల్లాలోని కోదండరాముని ఆలయాల్లో